మీ దగ్గర 12,000 ఉంది అనుకుంటే ఏ మొబైల్స్ కొనాలి? నేను ఒక 5 మొబైల్స్ సెలెక్ట్ చేశాను. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో M7 ప్లస్. ఇది అప్రాక్స్ గా మనకి 400GB స్టోరేజ్ మనకి 10,000 వస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బిగ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ కావాలనుకుంటే కనుక ఇది ప్రొవైడ్ చేయొచ్చు. సెకండ్ వన్ అప్డేట్స్. సామ్సంగ్ నుంచి మంచి బ్రాండ్ లో కావాలనుకుంటే కనుక సామ్సంగ్ గెలాక్సీ M16 గానీ F16 గానీ ఈ మొబైల్ మనకి Android 15 తో వస్తుంది. 6+7 అప్డేట్స్ తో వస్తాయి అనమాట. 7 years యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. స్మూత్ గా ఉంటుంది OS సరికి. నెంబర్ 3 Realme P3X. ఎక్కువ లెదర్ ఫినిష్ తో వస్తుంది. IPS ప్యానల్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 600 mAh బ్యాటరీ. బాక్స్ లో మనకి 40 watts మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 4 Oppo K13X. K సిరీస్ కి ఈ మధ్య కాలంలో గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. 400GB స్టోరేజ్ మనకి 11,000 వస్తుంది. మిలిటరీ సర్టిఫికేట్ పొందింది అనమాట. ఇదోసరికి కింద పడిన బ్రేక్ అవ్వదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. IPS ప్యానల్ తో వస్తుంది. నెంబర్ 5 పోకో M7 Pro. సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. డాల్బీ స్టీరియో స్పీక్ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇందులో వచ్చేసరికి సెల్ఫీ 20 MP, బ్యాక్ కెమెరా 50 MP. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్. వీటి గురించి ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉంది, లేదా పైన కార్డ్స్ లో పెట్టేస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి.